పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి చెప్పారు. పేదలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వరుస ఎన్నికల కారణంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో కొంత జాప్యం జరిగిందని మంత్రి చెప్పారు. సమయానికి ప్రతి ఒక్క లబ్ధిదారుకి, ప్రతి కుటుంబానికి చెక్కులు అందే విధంగా మా ప్రయత్నము, మా కృషి ఉంటుంది అనే విషయాన్ని తమకు తెలియజేస్తూ, ప్రభుత్వం ఎప్పుడైనా సంక్షేమాన్ని, ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే పనిచేయాలి. ఈ 15 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాఫీగా పనులు చేసుకుంటూ పోతున్నాము కానీ చెప్పుకుంటలేదు. మనం ఎప్పుడు ఆలోచన చేయలేదు, అనుకోలేదు. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మీద సన్నబియ్యం వస్తుంది. పంపిణీ చేస్తున్నటువంటి 497 చెక్కులు మరి చాలా రోజులుగా లబ్ధిదారులు ఎన్నో సందర్భాలుగా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు అందరికీ సహకారం అవుతుంది. మరి ఒకటే రిక్వెస్ట్ అన్న దామోదర్ గారికి, ఈ చెక్కులు సకాలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత అప్పు లేదా ఎంత అత్యవసరాలు తీరుతాయి. కాబట్టి ఎక్కడి నుంచైనా తొందరగా ఇవ్వాలని, ఇప్పించాలని మా రిక్వెస్ట్. కాబట్టి అది కూడా తొందరలో వచ్చేదానికి మీరు సీఎం గారితో మాట్లాడి మరి అది కూడా ఇప్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ